ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క మీద కోపం అమ్మ మీద నా మీద చూపిస్తారా నాన్న? మీ ఇద్దరి మీద నాకే కోపం లేదమ్మా. నా కోపం అంతా దాని మీదే. దాన్ని నా ఇంట్లోంచి తరిమేసిన ఈ ఇంటికొచ్చింది. అది ఉన్న ఇంట్లో ఉండాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎలాగోలా ఈ రాత్రి గడిస్తే రేపు నీ తల మీద 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలేయ్. పాపం అక్క నాన్న. అక్కకు మనం తప్ప ఎవరు లేరు. మనల్ని కాదనుకుని ఎవరి దగ్గరికో వెళ్ళిపోయిందిగా. వాణ్ణి దీన్ని నీతో అల్లుడి గారితో సమానంగా చూస్తున్నా ఈ మహాలక్ష్మి వాళ్ళు ఉన్నారు కదా. మనం ఉంటే లేకపోతే వాళ్ళు మనము అక్కకి ఒకటి కాదు. దానికి అసలు మనమేం కాం. అదెవరో మనమెవరో. అలా తెంచేసుకుంటే ఎలా నాన్న? తెంచుకున్నది ఎవరు? తనా నేనా? ఎవరు ఎవరిని వద్దనుకున్నారు? ఏమండి, అది తప్పు చేస్తే సీత మీద అరుస్తారేంటండి? అది చేసింది తప్పు కాదని ఇది వాదిస్తుంది కాబట్టి. అక్క చేసింది ఒప్పు అని నేను అనట్లేదు నాన్న. అక్క పట్ల మీరలా ఉండడం తప్పు అంటున్నాను. అవునండి, ఇది మన ఇల్లు కాదు, మన ఊరు కాదు. అక్కడ చేసినట్టు మీరిక్కడ కూడా ఆవేశపడితే అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. దాన్ని నేను ఎప్పటికీ క్షమించను. పెళ్లికి ముందు అక్కని మీరు ఎంత ప్రేమించేవారు? ఇప్పుడు ఇంతలా ద్వేషించడం ఏం బాలేదు నాన్న. అక్క వల్ల నేను ఈ ఇంట్లో బాధలు పడుండొచ్చు. అవన్నీ నేనే మర్చిపోయాను. మీరు మర్చిపోలేరా? మీలాగే అక్క కూడా చాలా మంచిది నాన్న. నీది మంచి మనసు కాబట్టి అందరూ నీకు మంచివాళ్ళగానే కనిపిస్తారు. కానీ లోకం నీలా ఆలోచించదు. అందరూ తమ స్వార్థమే చూసుకుంటారు. అందరూ ఎందుకు? నీ సొంతక్కే నీ గురించి మా గురించి ఆలోచించకుండా తన స్వార్థం తను చూసుకుని వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు నువ్వు. మీ అక్క వల్ల నువ్వొకసారి కష్టాల్లో పడ్డావు. దానివల్ల మరోసారి నువ్వు చిక్కుల్లో పడకూడదని మా బాధ, భయం సీత. అదిక్కడ ఎందుకు ఉండకూడదు? నేను చెప్పినా నీకు అర్థం కాదు. మీ అత్తింటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం లేదు. పైగా మీతో పాటు మధు వాళ్ళకు కూడా రిసెప్షన్ చేస్తామంటున్నారు. మీ అత్తయ్య అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు నువ్వంటేనే మండిపడింది. ఇప్పుడు సడన్ గా దాని మీద ప్రేమ చూపిస్తుంది. దానిలో ఏదో తేడా కనిపిస్తుంది. అదేం లేదు నాన్న. అది నీకు తెలీదు, నాకు తెలుస్తుంది. ఆవిడ తానా అంటే అందరూ తందానా అంటారు. అల్లుడి గారైతే మరీ చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. ఆవిడ ఏం చెప్తే చేసేస్తున్నాడు. ఆయనలా ఉండడానికి కారణం ఉంది నాన్న. ఆయన అమ్మగారు చిన్నప్పుడే చనిపోతే ఆయనని మా అత్తమ్మ సవితి తల్లిలా కాకుండా సొంత తల్లిలా చూసుకున్నారంట. అల్లారు ముద్దుగా పెంచారంట. అందుకే ఆవిడంటే ఆయనకు అంత ప్రేమ, గౌరవం. అల్లుడి గారికి కన్న తల్లి లోటు తెలియకుండా సొంత తల్లిలా పెంచిందన్నమాట. అవునమ్మా. అవును, మీరు మా సొంత అత్తమ్మ ఫోటో చూసారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.